టునైట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ రాత్రి కాల సమయం మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఎవరైనా చెప్పగలరా? మోర్ పవర్ కాదు, డీపర్ పవర్. హల్లెలూయా. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ టైటిల్. కానీ గత కొన్ని వారాలుగా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గతసారి నేను చెప్పింది ఏమైనా గుర్తుందా? పవర్ ఆఫ్ గాడ్ ఇవన్నీ మర్చిపోయారు కదా? మర్చిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సో దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ వచ్చాం. పవర్ ఇస్ ఎబిలిటీ టు కంట్రోల్ ఆ విషయాలను గురించి మాట్లాడుకుంటాం. సో ఈరోజు ఇంకా లోతుగా, లాస్ట్ టైం నేను ఏం చెప్పాను చాలామంది గుర్తుందో లేదో, నోటి మాట ద్వారా మనము శక్తిని విడుదల చేయొచ్చు. దేని ద్వారా? హల్లెలూయా. ఎందుకంటే పలికిన మాట ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. దేవుని శక్తి మాట ద్వారా విడుదల చేయబడుతుంది. హౌ టు రిలీజ్ ద పవర్ ఈజ్ బై యువర్ వర్డ్స్. నీ మాట ద్వారా ఈ దేవుని శక్తిని విడుదల చేస్తాం. కానీ చాలామంది ఆ రోజు ఆరాధన అయిపోతుండగా కూడా అందరం లేచి నిలబడి చాలా ప్రకటించాం, ప్రార్థన చేశాం, ప్రకటించాం. నేను పలకండి, మీకు ఏం కావాలో అని. అది మర్చిపోయారా? 2 వారాల క్రితం పలకండి అన్నప్పుడు మీరు అందరు పలికారు. ఎంతమంది దాని ఫలితాన్ని చూశారు? ఒకరే. మిగతా 99 గొర్రెలు ఏమైనాయి? ఉల్టా. పలికాము, చెప్పాము. పాస్టర్ గారు మీరు చెప్తున్నట్టే నేను మాట్లాడుతున్నా, పాస్టర్ గారు నేను చెప్పినట్లే నేను విడుదల చేస్తున్నాను పాస్టర్ గారు. కానీ నా జీవితంలో రిజల్ట్ కనబడట్లేదే, దేవుని యొక్క శక్తి కనబడట్లేదు. వై? దాని యొక్క రీజన్ ఏంటి? ఎందుకంటే నోట్తో చెప్పడం చాలా ఈజీ, కానీ నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే దాని యొక్క రిజల్ట్, దాని యొక్క దేవుని శక్తిని మీరు చూడాలి అనుకుంటే నోటితో మాత్రం చెప్తే సరిపోదు. ఇట్ ఈస్ లిటిల్ డీప్. ఇంకా కొద్దిగా లోతుగా మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. వి రిలీజ్ పవర్ త్రూ మౌత్. నోటి ద్వారా దేవుని శక్తిని విడుదల చేస్తాం, కరెక్టే. సో చేస్తున్నాం, కొన్నిసార్లు ప్రకటిస్తున్నాం, అప్పులు పోవునుగాక అని అంటున్నాం ప్రార్థనలో, కానీ ఒక్క పైసా కూడా తగ్గట్లే. ఆమెన్. రోగం పోవునుగాక అంటున్నాం, కానీ కనీసం తక్కువ కావడం ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంటారు. ఏంది ఇది పాస్టర్ చెప్పింది పని చేయట్లేదు అని అనుకుంటారు. సో ప్రాబ్లం ఏమవుతుందో చెప్తా. ఎందుకు మనం దేవుని శక్తిని చూడలేకపోతున్నాం? ఈవెన్ దో వి స్పీక్ సమ్ టైమ్ నథింగ్ హ్యాపెన్స్. వై? ఎందుకు అంటే బికాస్ యూ స్పీక్ విత్ యువర్ మౌత్. నీ నోటితో నువ్వు పలుకుతావు, కానీ నువ్వు హృదయంతో నమ్మవు. హల్లెలూయా. రెడీ? ఆమేన్ చెప్దాం. చాలాసార్లు చెప్పావు కానీ మళ్ళీ చెప్తావు. ఒక రోజు అంటే ఒక ఆవిడ బైబిల్లో చదివిందంట, నువ్వు విశ్వాసంతో నమ్మి ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయమను నువ్వు అనినట్లయితే అది వెళ్ళి సముద్రంలో పడవేయబడును అన్న వాక్యం చదివి వాళ్ళ ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట. చాలా కష్టంగా ఉంది కొండ, ఈ ఊరికి అడ్డం ఉంది మా ఇంటికి, దేవుడు వాక్యంలో ఉంది కదా, సరే నేను ఈరోజు ప్రార్థన చేస్తా. నైట్ పొద్దున కల్లా ఈ కొండ ఉండొద్దు ప్రభువా, నువ్వు వాక్యంలో అన్నావు, యేసు నామంలో ప్రభువా ఆ కొండ పొద్దున కల్లా పోవాలా, ఆమేన్ అని చెప్పి పడుకుంది. పొద్దున్నే అవుతుంది, మెల్లగా వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి కొండ ఉంటుందా లేదా, వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి తీసిందంట తలుపు. తీయగానే ఆ కొండ అక్కడే ఉంది. అక్కడే కనబడ్డ కొండను చూసి ఏమన్నదో తెలుసా? నిన్ననే అనుకున్నా, నేను ఇది పోదన్నాను ముందే అనుకున్నా, కాబట్టే ఆ కొండ పోలేదు. మీకు అర్థమవుతుందా? చాలామంది ప్రార్థనలు, మీరు పలికే మాటలు అన్నీ కూడా ఉట్టి పైన పాటలు, బయట మాటలు అంతే, ఉట్టి మాటలు, కానీ హృదయంలో మాత్రము నమ్మకం లేదు. అర్థమవుతుందిగా? సో అందుకే చాలామంది మేము కన్ఫెషన్ చేస్తున్నాం పాస్టర్, మేము వాక్యం ప్రకటిస్తున్నాం పాస్టర్, డిక్లరేషన్స్ చేస్తున్నాం పాస్టర్, అయినా కూడా ఏమి జరగట్లేదు పాస్టర్. ఎందుకంటే నీ హృదయంలో నీకు నమ్మిక లేదు. హల్లెలూయా. పవర్ ఈజ్ రిలీజ్డ్ వెన్ యూ బిలీవ్
వాట్ యు సే విత్ యువర్ మౌత్. అంటే నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది నీ హృదయంతో నమ్మినప్పుడే ఆ కార్యం జరుగుతుంది. నువ్వు అప్పుడే మర్చిపోయినావు. నీ ప్రార్థన నువ్వు చేసిందే నువ్వు మర్చిపోతావు, నువ్వు పలికిందే నువ్వు మర్చిపోతావు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి రావట్లేదు, అది నీ హృదయం నుంచి నువ్వు పలకట్లేదు. ఆమేన్. నీ హృదయంలోంచి వచ్చింది ఎట్లుంటుంది అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది జరుగుతుంది అని నమ్మకం నీ లోపల ఉంటుంది. ఆమేన్. మళ్ళీ మళ్ళీ నువ్వు ప్రార్థించే అవసరం కూడా లేదు, ఎందుకంటే నీకు తెలుసు అది జరిగి ఉన్నది అని. హల్లెలూయా. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు మీరు? ఏం ప్రార్థన అంటే మాటలే కదా. ఏం మాట్లాడతారు దేవునితోటి? అప్పులది, కష్టాలది, భర్తను మార్చు, భార్యను మార్చు, అది మార్చు, ఇది మార్చు. ఏమైనా అవుతుందా? ఎందుకు పాస్టర్, ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే మీ హృదయంలో మీరు ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ హార్ట్. మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రపు పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినేలడ వాడు చెప్పునది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడెల్లను మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గడిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎవడైనను ఈ కొండను చూచి, ఎవడైనా అంటే పాస్టర్లైనా అంట అని ఉందా అక్కడ? స్పెసిఫికేషన్ లేదు. అంటే ఎవరైనా, నువ్వు పెద్దోనివిగా, చిన్నోనివిగా, ముసలోనివిగా, ఎవడివైనా కూడా. హల్లెలూయా. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక. యాక్చువల్గా ఇంగ్లీష్లో మనస్సు అని లేదు, ఏమన్నది ఇంగ్లీష్లో? హార్ట్. ఆమేన్. తన హృదయములో సందేహింపక. యాక్చువల్లీ మనస్సు అంటే ఇక్కడ కాదు, మనసు ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ. సో నీ హృదయంలో సందేహింపక. సో ప్రాబ్లం ఎక్కడుంది? నీ హృదయంలో ఉన్న సందేహమే. ఆమేన్. ఆ సందేహమే లేకుంటే ఇప్పటికి మీరు చాలా గొప్ప కార్యాలు చూసేటోళ్ళు. బట్ దెర్ ఈస్ నో మ్యాచ్ ఫర్ వాట్ యు సే అండ్ వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. పవర్ విల్ నాట్ బి రిలీజ్డ్. ఈ మ్యాచింగ్ లేదనుకోండి, నువ్వు చెప్పే మాటకి నువ్వు నమ్మే నమ్మికకి ఎప్పుడైతే మ్యాచ్ కాదో నువ్వు పవర్ చూడవు, దేవుని శక్తిని నువ్వు చూడవు. అర్థమవుతుంది కదా? నువ్వు ఎంత కేకలు పెట్టు, కేకలతో సంబంధం లేదు. నువ్వు గంటలు ప్రార్థన చేయి, దాంతో కూడా సంబంధం లేదు. నువ్వు ప్రార్థించేది నీ హృదయంలో నమ్మిక లేనట్లయితే, నీ హార్ట్కి నీ మౌత్కి కనెక్షన్ లేనట్లయితే, నీవు ఏదైతే పలుకుతున్నావో అది నీ హృదయంలో నుంచి రాకపోతే నీవు దాని శక్తిని మీరు చూడలేరు, దాని యొక్క ఫలితాన్ని మీరు చూడలేరు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద హార్ట్. నీ హృదయానికి ఏదైతే నీ హృదయంలో జరుగుతుందో దాన్నే నువ్వు విడుదల చేస్తావు. ఏది విడుదల చేస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. నీ హృదయం ఎలాంటిది తెలుసా? ఒక మంచి కుండ వండే బగోనా లాంటిది. ఆమేన్. అందులో నువ్వు ఏం వండుతావో అదే నువ్వు విడుదల చేస్తావు. హల్లెలూయా. చాలామంది మీ హృదయం అనే కుండ బగోనాలో చాలా ఏమేమి ఉంటాయో చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ నాకు భయం అవుతుంది, ఎందుకంటే కంపు కొడుతుంది. కొంతమందికి ఈర్ష్య ఉంటుంది, కొంతమందికి పగ ఉంటుంది, కొంతమంది కోపము, క్రోధము, కామము. హల్లెలూయా. ఇవన్నీ పెట్టుకుంటారు. అందుకే అవన్నీ నీ జీవితంలో మనుషులు గుర్తించకపోయినా ద స్పిరిట్స్ విల్ రికగ్నైజ్ ద రియల్ పవర్. హల్లెలూయా.
సారీ ఫర్ సమ్ పీపుల్. కొంతమంది సంఘానికి రమ్మంటే కష్టపడుతుంటారు, రారు. వాళ్ళు గుర్తించలేరు దేవుని పవర్. కానీ దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులు డెలివరెన్స్ కోసం వాళ్ళు గుర్తుపడతారు. దగ్గరికి వెళ్తేనే దయ్యానికి తెలుస్తుంది, ఇట్ ఈస్ రియల్ పవర్. వెనక్కి వెళ్తుంటారు. హల్లెలూయా. వై బికాస్ నా హార్ట్, your heart, when you have power inside, you will see power outside. Hallelujah. Amen. Praise the Lord. Amen. చాలా మంది, నేను చెప్తున్నా కదా, దయ్యాలు ఇట్లాంటివి కాగానే చాలామంది పాస్టర్లు కూడా ప్రేయర్ చేయరు. ఈ పలానా చర్చికి తీసుకెళ్ళండి అంటారు. ఆమేన్. ఇవి అక్కడ జరుగుతాయి. ఎందుకంటే హృదయం సరిగ్గా లేకపోతే నీకు కాన్ఫిడెన్స్ ఉండదు. హల్లెలూయా. నీ హృదయంలో ఏది ఉంటుందో, నువ్వు ఏం వండుతావో, నువ్వు లోపలంతా దేవునికి విరుద్ధమైన లోపల పెట్టుకొని నువ్వు బయటకు పవర్, కొండ కదులు, అది జరిగిపోవాలా. నీ లోపల ద్వేషం ఉంటుంది, నీ లోపల అసూయ ఉంటుంది, నీ లోపల నీ ఇంట్లో నీ భార్య పట్లనే పగ ఉంటుంది, నీవు క్షమించలేని గుణాన్ని లోపల పెట్టుకుంటావు. ఇవన్నీ పెట్టుకొని ఏదో దేవుడు చేయాలని నువ్వు ప్రార్థన చేస్తూ టైం వేస్ట్ చేసుకో. హల్లెలూయా. నీ హృదయంలో సందేహింపక గట్టిగా ఆమేన్ చెప్తాను. సందేహము నీ యొక్క శక్తికి అడ్డుకట్టగా ఉంటుంది. హల్లెలూయా. సందేహము నీ యొక్క దేవుని శక్తికి ఎలా ఉంటుందంట? అడ్డుకట్ట. డౌట్ ఈజ్ అ బ్యారియర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. డౌట్ ఈజ్ అ బ్యారియర్ ఫార్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు చేయలేక కాదు, నువ్వు నమ్మలేక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే, ఎప్పుడంట? వెంటనే ఏమైంది? వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. 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 వెంటనే యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ పక్షవాయు గల వాడు పడున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38. హల్లెలూయా. వాడి రోగము కొంతమంది వయసు కంటే ఎక్కువ. 38 సంవత్సరాలుగా అక్కడ పడున్నాడు. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వచ్చి ఏమంటున్నాడు? నీ పక్క ఎత్తుకొని నడు. యేసు ప్రభు, నువ్వు ఎవరితో వేరేళ్ళకు అట్లీస్ట్ మొన్న కాలు ఇరిగింది వాంతో ఉన్నా చెప్పు, ఏమన్నా నమ్మసక్యంగా ఉంటుంది. వాడు ఫ్రెష్ కేస్. ఇది ముదిరిపోయిన కేసు. వీడు ఒకటి కాదు, ఇది కాదు. వీడు పడక మీద పడ్డప్పుడు నా పిల్లోడు పుట్టిండు. ఇప్పుడు వానికి 38 సంవత్సరాలు. వానికి వచ్చి ఏమంటున్నాడు? నీ పరుపెత్తుకొని నడు. అర్థమవుతుందా? ఎంత ధైర్యం ఉంటే యేసయ్య చెప్తున్నాడు. వాట్ వాస్ హీ సేయింగ్? ఆయన శక్తిని ఎలా విడుదల చేస్తున్నాడు? నోటి మాట ద్వారానే. పోయి ఆయన ఏదని చేసిండు, కింద పడి దేవుడు ఏమని చేసిండు, అదేం లేదు. నోటి మాట ద్వారా లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధముగా ఆయన చెప్పినది ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎలా జరిగింది? హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే పరుపెత్తుకొని నడువు అని చెప్పాడో, ఆయన చెప్పింది ఆల్రెడీ హృదయంలో చూస్తున్నాడు. వాడు పడుకొని ఉన్నాడు కానీ యేసయ్య చూసేది వాడు పరుపెత్తుకొని నడవడం చూస్తున్నాడు. హల్లెలూయా. వాడు పడుకొని ఉండడం మనుషులు చూస్తున్నారు, కానీ యేసయ్య వేరేది చూస్తున్నాడు మనసులో. ఆయన పరుపెత్తుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా.
ఆయన పరుపెత్తుకొని వెళ్తున్నాడు. కాబట్టి అది చూడగానే యేసుక్రీస్తు ఆయన 38 సంవత్సరాలుగా పడుకున్నా కూడా యేసు ఆయన ఏమన్నా లేచిని పరుపెత్తుకున్నాడు. వెంటనే 38 సంవత్సరాలుగా అక్కడే పడుకున్న వ్యక్తి, హల్లెలూయా, ఆయన కాళ్ళు కూడా కదలట్లేదు, ఎముకలు బిగిసిపోయాయి. ఇట్లా కదులుతుంటే రైలు శబ్దం వస్తుంది. ఎందుకో తెలుసా? ఇవన్నీ కదులుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ మాట విడుదల చేయబడ్డప్పుడు శక్తి విడుదల చేయబడుతుంది. ఆ శక్తి నరాల్లో ప్రవహిస్తుంది. సృష్టికర్త పలికాడు. ఓ, కాళ్ళన్నీ వణకడం మొదలు పెడతాయి. ఆయన లేచి నిలబడమే కాదు, తన పరుపును చుట్టుకుంటున్నాడు. ఆ పరుపును సంకరెత్తుకొని హి ఈస్ గోయింగ్ హల్లెలూయా, నేను వెళ్తున్నాను. ఎందుకు? వెంటనే అద్భుతం జరిగింది. వై? బికాస్ హీ సా ఇన్ ద స్పిరిట్. తన ఆత్మలో, తన హృదయములో తను గమనించాడు. ఆ పరుపు ఎత్తుకోగానే మనం ఏం చేస్తాం తెలుసా? ఎన్ని సంవత్సరాలైంది? 38 బ్రదర్. వెంటనే మన హృదయంలో మన వల్ల కాదులే, ఏదో ప్రేయర్ చేసి పంపించేద్దాం, కొంచెం నూనె తీసుకురమ్మా, ఇది కొద్ది నూనె జరదా, అది మ్యాంటిల్ తీసుకో, ఇప్పటి నుంచి అవుతుంది, పెట్టుకోండి నూనె. అవునా కదా? బై మిస్టేక్ అయిందనుకో, దేవుడు స్వస్థపరిచాడు. అందుకనే సక్కము జరగదు. యు డోంట్ సీ హ్యాపన్ మిరకల్స్. మీరు ఆ శక్తిని మీరు చూడరు. హల్లెలూయా, రెడీ? ఆమేన్ చెప్దాం. ఆమేన్. నీ పరుపెత్తుకొని వెళ్ళు. వెంటనే వాడు ఏం చేశాడంట? క్షణం కూడా ఆలోచించలే. అని 38 సంవత్సరాలు ఇట్లా పడుకునే ఉన్నాడు. ఇట్లాగే పడుకునే ఉన్నాడు. నీ పరుపెత్తుకొని వెళ్ళు. లేస్తున్నా పచ్చలో. అయిపోయింది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్క క్షణం కూడా సందేహించలేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, దేవుడు మీ అప్పులను తీసేస్తున్నాడు అని చెప్తే 6 లక్షలు కూడా తీస్తాడా పాస్టర్? లేకపోతే ఒక 10,000 అయితే పోతుందేమో అని. అయిపోయింది. యు హ్యావ్ లాస్ట్ ఇట్. హల్లెలూయా. ఎందుకు? నీ ప్రార్థనకి, నీ హృదయంలో నువ్వు చూసే చిత్రానికి, నువ్వు హృదయంలో ఏదైతే చూస్తావో అదే నమ్ముతావు. అర్థమవుతుంది కదా? మీరు ఏది చూస్తారో హృదయంలో అదే నమ్ముతారు. సో ప్రార్థనకు చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారు. ఏం చూస్తుంటారు? వాడు ఎట్లాగో 38 సంవత్సరాలు అంటలే, మనకెందుకు? ప్రభువా యేసునామములో స్వస్థపరిచే, యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. తలనొప్ప? అయితే నువ్వు ఇటురా. తలనొప్పి 38 అంటే మన వల్ల కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు పాస్టర్ నేను చూడట్లే? ఎందుకే? యు డోంట్ బిలీవ్ వాట్ యు సే. నువ్వు చెప్పేది నువ్వు నమ్మవు. ఆమేన్. వాక్యం చెప్పేది నువ్వు నమ్మినట్లు ప్రవర్తిస్తుంటావు బయట. అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాం బ్రదర్. మేము ప్రార్థన చేయకుండా పడుకోము. ఆమేన్. ప్రతి ఆదివారం చర్చిలో ఉంటాం. నేనే మొత్తం చర్చిలో ఊడుస్తా బ్రదర్. నేను తుడుస్తా, నేను కడుగుతా. మేము ఫస్ట్ అన్నిట్లో. కానీ దేవుని శక్తి కనబడటంలో అవన్నీ చేయొద్దంటలేను, చెయ్యాలి. కానీ నీ హృదయం మాత్రం మారకపోతే నువ్వేం చూడలేవు. దేవుని శక్తిని నువ్వు చూడలేవు. హల్లెలూయా చెప్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనానికి వెళ్దాం. ఏలయనగా ఏం కలుగునట్టు? నీతి కలుగునట్టు మనుష్యుడు
హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటికో ఒప్పుకొనును. అంతేనా? రైట్. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు ఏం చేయాలి? హృదయంలో విశ్వసించును. అవ్వండి, ఇక్కడ కొద్దిగా డైవర్ట్ అయి చెప్తున్నా. నీతి కలగాలంటే ఏం చేయాలంట? నీతి కలుగునట్లు మనం ఏం చేయాలి? హృదయంలో విశ్వసించాలి. విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. హల్లెలూయా. చాలామంది ఏం చెప్తారు తెలుసా? నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు. కానీ వాక్యం ఏమంటుంది? నీకు నీతి కలుగునట్లు నువ్వేం చేయాలంట? హృదయంలో విశ్వసించాలి. నీతి అనేది నీ క్రియలకి సంబంధించింది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా లాస్ట్ వీక్ నేను కొద్దిగా పాపంలో పడిపోయినా, ఈ వారం వద్దులే చర్చికి అని సగం మంది వస్తలేరు కూడా. నాకు తెలుసు ఎందుకు వస్తలేరు సగం మంది. ఇప్పుడు పాస్టర్ దగ్గర పోతే, నువ్వు రాత్రి నువ్వు అక్కడ ఆ రోజున ఆడ కోటరు కొట్టి పడిపోయాను, మంగళవారం ఈడ పడిపోయాను, బుధవారం అక్కడ పడిపోయాను, కాబట్టి దేవుడు అట్లా అంటాడు అనుకుంటారు అని రారు చర్చికి. కానీ దేవుడు నీ క్రియలను బట్టి కాదు నీకు తీర్పు ఇచ్చేది. ఇక్కడేమంటున్నావు? నువ్వు ఎట్లాగా నీతిమంతుడు అవుతున్నట? విశ్వసించినప్పుడు నువ్వు నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే నువ్వేమవుతావు? నీతిమంతుడు అవుతావు. నీ నీతి అనేది నీ సొంత క్రియలతో రాదండి, నీ విశ్వాసముతో వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావో నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడో ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీ విశ్వాసము ఏం చేస్తుందంటే నిన్ను నీతిగా మారుస్తుంది. హల్లెలూయా. చాలామంది నేను పాపం చేయకుండా ఉండాలి. నువ్వు విశ్వసిస్తే ఆటోమేటిక్గా పాపం దగ్గర పోవు. అర్థమవుతుందా? నువ్వు డైరెక్ట్ పోయి పాపం చేసి నేను పాపం కాదు అంటే, ఇప్పుడు పాస్టర్ నేను నీతిమంతుడు అవ్వాలంటే నేను ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చా? విశ్వసిస్తే సరిపోతుందా? నువ్వు విశ్వసిస్తే ఇష్టం వచ్చినట్టు బ్రతకో. హల్లెలూయా. సో రాంగ్ తీసుకోకండి. వెన్ యు బిలీవ్ గాడ్, ఆయనను విశ్వసిస్తే నువ్వు నీతిగా ఉంటావు. సో ఇక్కడ అందుకేనేమనుంది 10వ వచనం ఏలైనగా నీతి కలుగునట్లు నీకు నీతి కలగాలంటే, ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారేమో, మేబీ దేవుడి నుంచి తప్పిపోయారేమో, మీకు పాపంతో మీకు కష్టంగా ఉందేమో. నేను చేయాలి పాస్టర్ గారు, నేను బయటికి రాలేకపోతున్నాను, పాపంతో సతమతం అవుతున్నా. నువ్వు చేయాల్సింది హృదయం అందు దేవుణ్ణి నమ్ము. ప్రభా, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు, చాలు, నువ్వు నీతిగా మార్చబడతావు. హల్లెలూయా. నీతి కలుగునట్లు హృదయం అందు విశ్వసించిన ఎడల ఏమవుతుంది చూడండి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనేను. 9వ వచనం కూడా చూద్దాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనను నీ హృదయములో విశ్వసించినడలా నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటే ఏమవుతుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఇది చాలాసార్లు మనం విన్న వాక్యం. చాలామంది ముందుకు వచ్చాక మనం ఎంతమంది యేసు ప్రభుని అంగీకరించాలనుకుంటాం, ముందుకు రండి అంటే వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళతో ఇదే ప్రార్థన చేర్పిస్తాం. ఏంటి? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షించబడుతూ. ఇది ఎంత బేసిక్. ఈరోజు నేను చెప్పేది చాలా బేసిక్ యట్ వెరీ డీప్. నువ్వు రక్షించబడాలంటే కూడా నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. సో ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఎవరైనా ఇక్కడ సిలువేయబడ్డారా? మీరు కొన్ని 2 కొరడా దెబ్బలు తిన్నారా? నువ్వు రక్షించబడాలంటే 2 కొరడా దెబ్బలు. నువ్వు ఏం చేశారు? మీరు అందరూ ఏం చేశారు? మునిగిరా? ఎవరో ఏమంటారు?
ఏం చేశారు? ఏం చేయలేదు, కానీ ఒకటి చేశారు. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నారు. ఏమైంది? ఇప్పుడు ఎంతమందిని ఇక్కడ యేసు ప్రభువుని నమ్మారు? వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. హల్లెలూయా. మీరందరూ ఏమని చేశారా? ఆల్ యూ హ్యావ్ డన్ ఈజ్ మనసులో, హృదయంలో విశ్వసించి నోటితో ప్రభువా నా పాపాలకు క్షమించిన ఆయన, అంతే. నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు రక్షించబడ్డావు. ఈ మాట చెప్పడానికి ఎంత చిన్నగా అనిపిస్తుంది, నువ్వు రక్షించబడ్డావు. కానీ మీకు తెలియంది ఏంటో తెలుసా? ఈ రక్షణ అనేది అంత ఈజీగా రాలేదు. నువ్వు ఏ రోజైతే పుట్టావో ఒక దిక్కు నరకం, ఒక దిక్కు పరలోకం పోరాడుతుంది నీ ఆత్మ పైన. నరకం నిన్నేమో నరకంలోకి తీసుకెళ్ళాలని సైతాను వాడి అనుచరులు, యేసుక్రీస్తేమో నిన్ను తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని అనేక మంది, వేలాది మంది ఆయనను ఎరుగక రక్షణ లేకుండా మరణిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇది నువ్వు జస్ట్ నోటితో ఒప్పుకొని మనసులో హృదయంలో విశ్వసించి ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అనగానే నీ మీద ఏ నరకపు శక్తులు అయితే పనిచేస్తున్నాయో, నిన్ను పుట్టినప్పటి నుంచి నిన్ను అంధకారంలోనికి లాక్కెళ్తున్న ప్రతి అంధకార శక్తి, ఏ నోడైతే నువ్వు నిలబడి ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసించి నిన్ను నోటితో ప్రభు అని ఒప్పుకుంటున్నాను అనగానే నిన్ను లాక్కెళ్తున్న ప్రతి సైతాను, వాడి అనుచరులు, వాడి శక్తి, వాడి సామర్థ్యం అంతా కూడా ఒకటేసారి తెగిపోతుంది. ఒకటేసారి పటాపంచలైపోతుంది. ఒకటేసారి నీవు అంధకారపు ఆ యొక్క సర్పము నోటిలో నుంచి నిన్ను దేవుడు లాక్కొని వస్తాడు. నిన్ను లాక్కొని వస్తాడు, నిన్ను తీసుకొని వచ్చి తన కుమారునిగా నువ్వు కూర్చొని పెడతాడు. ఒక్క ప్రార్థన అంధకార రాజ్యం నుంచి నిన్ను లేవనెత్తి వెలుగు రాజ్యంలో పెడుతుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ప్రేయర్, ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ప్రేయర్. ఈ ఒక్క ప్రార్థన నీ నిత్యత్వాన్ని మార్చేస్తుంది. ఈ ఒక్క ప్రార్థన నీ మనసులో నీవు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, హల్లెలూయా హల్లెలూయా, నువ్వు రక్షణ పొందినట్లే. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. మనసులో నమ్మి, హృదయంలో నమ్మి, నువ్వు నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. మరణం గురించి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో తెరుస్తా. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. హల్లెలూయా. ఎందుకు? నేను మనసులో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఆ ఒక్క మాట ద్వారా మీరు ఏం చేశారు? మీ రాజ్యాన్ని మార్చుకున్నారు. రక్షించబడ్డారు. ఎంతమంది అంటే ఇంతమంది చేతులు పెట్టారు, చేతులు పైకెత్తి. మీకు అంత నమ్మకం ఉంది మీ రక్షణ పైన. ప్రైజ్ గాడ్. ఒకవేళ అంత గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకోగలిగితే మరి చిన్న చిన్న అద్భుతాల దగ్గర ఎందుకు కష్టమవుతుంది మీకు? చిన్న అద్భుతం అప్పు తీయలేడా? చిన్న అద్భుతం నీ భర్తను మార్చలేడా? చాలా చిన్నది అది. రక్షణ ముందు చాలా చిన్నవి అవన్నీ. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు. ప్రభువా నన్ను రక్షించావు, నేను ఒప్పుకుంటే నన్ను రక్షించావు ప్రభువా. అలాగే నేను నమ్మి నేను ప్రకటిస్తున్నాను, నా భర్త మారును గాక. అతను వెనక పని చేస్తున్న ఆ ప్రతి దురాత్మను నేను ఖండిస్తున్నాను, బంధిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నిన్న పరిశుద్ధాత్మ గురించి నేను బోధిస్తుందే చెప్పా. చాలామంది ఏం చేస్తారు తెలుసా? భర్త తాగొస్తాడు. భర్త డ్రామా కూడా వేసినాం నిన్న. చాలామంది రాలే. అసలు భర్త తాగొస్తాడు, 90 ml వస్తాడు. నీకు ప్రార్థన, నీకు ఈ యొక్క ఆత్మలో పనిచేయడం తెలియకపోతే నువ్వేం చేస్తావు? ఆయన తాగొస్తాడు. ఆంటీ తలుపు తీస్తే ఆంటీ అంట, మళ్ళీ తాగొచ్చినవా నువ్వు? సైతాన్. అంకుల్కి కోపం వస్తుంది, నన్నే సైతాన్ అంటావా? ఇప్పుడు 90 వేసినా ఫుల్ వేసుకొని వస్తాడు.
ఏమైంది? మంచిగా 90 ఓన్లీ ఏం చేసినావు? నువ్వు ఫుల్ బాటిల్ చేసినావు. నువ్వు అనుకుంటావు పాస్టర్ నేను పలికిన పాస్టర్ సైతాన్ అని. ఆయన సైతాన్ కాదు, ఆమెను అంటలేరు. ఆయన కాదు సైతాను, ఆయన వెనుక పని చేస్తున్నది సైతాన్. నువ్వు ఆయన దగ్గర పోయి నువ్వు తాగినవు అంటే వాడు ఇంకా తాగుతాడు. ఆమేన్. నువ్వు పని చేయాల్సింది దాని వెనక, ఆయన వెనకాల ఉన్న దురాత్మ గురించి, దాన్ని బంధించాలి. ఆమేన్. సో నువ్వు దేన్ని పలుకుతున్నావు? పలికినప్పుడు చాలామంది ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో కూడా అంకుల మీద ఆంటీ ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఈయనకు మారు మనసును దయచేయి ప్రభువా, ఈ సైతాన్ని మార్చినైనా, ఈ ఎంత కాలం అయింది, పని లేదు పాట లేదు, డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడు, మారు మనసు దయ. అంకుల్ కూర్చోడు ప్రార్థనలో, ఆయన కూర్చోగానే ఆఫ్ అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తాడు, ఆయనకు బీపీ రేస్. హల్లెలూయా. ఇట్లా చేస్తారు. ఆయన మారాలంటాడు, మారాడు. ఆమేన్. నీ ప్రార్థన ఆత్మీయమైనది. ఆయన ఇంట్లో ఉండడు, బయటికి పోతాడు, తాగనికే పోయాడు. నువ్వు ఇంట్లో శిఖంధరవా సిఖత సకొంతరవా. ప్రభువా ఆయన వైన్ షాప్ దాకా వెళ్తాడు, కానీ తాగాలనిపించదు. నేను అది నా చిత్రాన్ని నేను చూస్తున్నాను, నేను పలుకుతున్నాను అంతే. ఆయన పోతాడు, ఎందుకో ఆ రోజు తాగబుద్ధి కాట్లే. ఇంటికి వస్తాడు, ప్రార్థన పనిచేస్తుంది. అదే నువ్వు అన్నావు అనుకో, శైతాన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రిలాక్స్. ఆయన ముందు కాదు నువ్వు చేయాల్సింది, ఆయన వెనకాల ప్రార్థన. ఈ మాటలు మీకు వర్తిస్తున్నట్లయితే మీ జీవితాన్ని నేను ఈరోజు కాపాడుతున్నా. ఇంటికి వెళ్ళి ఇట్లా ప్రార్థించండి. హల్లెలూయా. ఒకరితో ఒకరు సవాల్ చేసుకోవడం కాదు, సైతాన్తో సవాల్ చేయాలి, ఆత్మలో సవాల్ చేయాలి, ప్రార్థనలో, ఆ వ్యక్తితో కాదు. హల్లెలూయా. ఆమేన్. నా భర్త రాడు బ్రదర్, ఎందుకు రావట్లేదు? నీవు సరిగ్గా యుద్ధం చేయట్లా. యు ఆర్ నాట్ యూజింగ్ ద పవర్. యేసు నామములో గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం, చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి నేర్చుకున్నారా?